కానీ రామనాయుడు గారు ఇద్దరు ప్రయత్నిస్తామని అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అతి ముఖ్యమైనది P4 ప్రోగ్రామ్. గతంలో కంబైన్డ్ స్టేట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 20 ప్రారంభించారు. ఆ విజన్ 20 వల్లనే ఈరోజు హైదరాబాద్ మహానగరంగా ఎలిసింది. అదేవిధంగా P4 అంటే రాష్ట్రంలో ఆర్థికంగా బాగా డెవలప్ అయిన టాప్ 10%, రాష్ట్రంలో పేదలు నిరుపేదలైనటువంటి వాటంలో 20% చేయనివ్వాలి. చేయనివ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, వాళ్ళు మెయింటైన్ చేయడం, ప్రభుత్వం ఏదైనా సహాయం అంటే చేయించడం, లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయాలంటే చేయడం. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా పేదలు నిరుపేదలైనటువంటి వాట 20% ఖచ్చితంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్ని 2014-19 ఎలా డెవలప్ చేశారు మీ అందరూ తెలుసు. 5,230 కోట్లతో అనేక వర్ష టేకప్ చేశాం. దోమలు నేను అక్కడ చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాం 550 కోట్లతో. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ వాళ్ళ ఇంటికి కుళాయి ఇవ్వాలి. దాంతో 550 కోట్లతో సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చే పథకం తీసుకొచ్చాం. 85% అది పూర్తయింది. కేవలం 15% ఉంటే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఇది ఆపేస్తుందో తెలియదు. మా మీద కోపం ఉండొచ్చు, ప్రజల మీద కోపం లేదు. మళ్ళా ఆ పథకాన్ని రివైవ్ చేశాం, మళ్ళా దాన్ని స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా 1 yearలో ఆ 2 పథకాలను పూర్తి చేస్తాను. ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లకి ప్రామిస్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కావచ్చు, అన్ని స్కూళ్ళు కావచ్చు, 54 డివిజన్లో వాటన్నింటినీ మోడరేట్ చేస్తామని తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం, ఎలక్షన్స్ ముందు నేను ఒక మాట చెప్పాను. చదివి విఆర్ కళాశాలలో వర్క్ చేసేది ఫస్ట్ విఆర్ కళాశాలలో. అటువంటి విఆర్ హై స్కూల్ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మూసేసింది. ఎక్కువగా దాన్ని కంప్లీట్గా ఆనంద్ ఫ్యామిలీ వాళ్ళే చేయపర్సన్గా ఉంటారు. ఆనంద్ భక్తం రెడ్డి కావచ్చు, స్వర్గీయ ఆనంద్ వివేకానంద రెడ్డి కావచ్చు, అందరూ. కానీ గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ మూసేసింది. నేను చదివింది అక్కడే, అదే కాలేజీలో, గోల్డ్ మెడల్ అయిన అదే కాలేజీ నుంచే పార్ట్ టైం లెక్చర్గా గంటకి 4 రూపాయలతో నా ప్రస్తావన స్టార్ట్ అయింది విఆర్ కళాశాలని. కానీ అటువంటి స్కూల్ తెరవాలని ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు మార్చాడు. మళ్ళా ఆ స్కూల్ తెరిపిస్తాను. 2,000 మంది కనీసం అక్కడ చక్కటి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ స్కూల్ చేస్తానని చెప్పడం జరిగింది. రామనాయుడు గారితో కూడా మాట్లాడిన విషయం. అలానే ఆ స్కూల్ కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా మారుస్తున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు. ఈ నెలాఖరు పూర్తవుతుంది. అది ఎన్సీసీ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళే చేస్తున్నారు. మున్సిపల్ కమిషన్ చెప్పారు, పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వేయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇళ్ళుంటే ప్రతి ఇంటికి తిరగాలని 84,000 గడపలు తిరిగారు. 84,000 గడపలు 10,000 తిరగలేకపోయారు. మనకు వారం ఉంటే 10,000 కంప్లీట్ చేసింది. ఎందుకు తిరిగారంటే ప్రజల జీవనశైలి ఎలా ఉంది తెలుసుకోవాలి ఉద్దేశంతో. ఆ సర్వేపల్లి కాలువ కట్ట, ఆ పెన్నా కట్ట, జాఫర్ ఖాన్ కట్ట చూస్తే అక్కడ పేదలు నిరుపేదలు చుట్టలు చుట్టుకుంటున్నారు. ఎంత వస్తారమ్మా అని ఆ తల్లిని అడిగితే సార్ రోజుకి 50 నుంచి వస్తారన్నారు. వీడియో
చెప్తూనే ఉంటారు. నీకు ఎంత వస్తుందామంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా పాస్పోర్ట్ చేసుకునే తల్లులు ఉంటారు. నీకు ఎంత వస్తుందామంటే సార్ 3 ఏళ్ళలో చేస్తాను, ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇస్తారు లేదా 1500. వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అట్ట అనిపించింది. వాళ్ళ పిల్లలు చూస్తే చిన్నప్పుడు నా పరిస్థితి గుర్తొచ్చింది. ఎందుకంటే మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మ ఏలుపుత్ర, మా నాన్నగారు చదివిన 8వ తరగతి. అరుణాచపురంలో నేను కూడా వీడిపోతులో చదివినాండి. వాళ్ళ పిల్లలు డ్రెస్ చూస్తే వారం 10 రోజులు 15 రోజులు చూస్తున్న డ్రెస్. అందుకే అనిపించింది ఈ పేదలు నిరుపేదలు కనీసం 2000 మందికి నెల్లూరులో ఉన్న 94 ఏళ్లలో 2000 మందికి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను ఈరోజు సహాయపరిచిన ఎడ్యుకేషన్ కానీ స్కూల్ అక్షరంగా టేకప్ చేశాను. నిరుపేదలు ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తూ నెల్లూరు సిటీయే కాదు, నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు 54 డివిజన్లో ఉన్న అన్నిటి కూడా యాక్చువల్గా 2014-19లో ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తాం. అమృత స్కీమ్లో నెల్లూరు 54 కార్పొరేషన్లో అమృత స్కీమ్ పెట్టాము, ఏఐబీలో పెట్టాము. 100% అన్ని పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా రామిరెడ్డి కాలువ ఏదైతే జాఫీ కెనాల్ అన్ని రెనోవేషన్ కూడా పెట్టాము. ఇదే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా అమృత స్కీమ్ని, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని వీటన్నిటి కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఇంకా 4 సంవత్సరాలకి ఈ 4 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలకు అన్ని చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తలు